హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5వ పాఠ్యాంశమైన ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాల గురించి తెలుసుకుందాం. పార్ట్ 1 వీడియోలో ఆంధ్రదేశంలో జైన మతం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆంధ్రాల బౌద్ధ మతం గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఆంధ్రదేశ చరిత్రలో ఎవరి కాలంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం అని పేర్కొంటారు? మౌర్య, శాతవాహన, ఇక్ష్వాకుల కాలం. క్రీస్తుపురం 400 నుండి క్రీస్తు శకం 600 సంవత్సరాల వరకు మధ్య గల చరిత్రను ఏ విధంగా పేర్కొంటారు? బౌద్ధ యుగంగా పేర్కొంటారు. ఎవరి రచనల ప్రకారం బుద్ధుడు మొదట ఆంధ్రదేశంలో శాలిహొండం వచ్చి అతడి నుండి ధరణకోటకు చేరాడని తెలుస్తుంది. హ్యూయాన్స్తాంగ్ ద్వారా తెలుస్తుంది. ఆంధ్రదేశంలోకి వచ్చిన మొదటి బౌద్ధ మతాచార్యుడు ఎవరు? మహాదేవ భిక్షువు. మహాదేవ భిక్షువు అనుసరించిన బౌద్ధ మత శాఖ ఏది? మహాసాంఘికవాదం. నాగులు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా తెలియజేయుచున్న బౌద్ధ మత గ్రంథాలు ఏవి? గండా యూహ, శ్రీరంగ అనే గ్రంథాలు. మహాదేవ భిక్షువు బౌద్ధ చిహ్నాలను పూజించే సంప్రదాయాన్ని ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టాడు. దీనిని ఏమంటారు? చైతికవాదం. బుద్ధుడు మొదటిసారిగా విగ్రహ రూపంలో ఏ శిల్ప శైలిలో కనిపించును? గాంధార మరియు మధుర శిల్ప శైలిలో. ధరణికోటలోని శిల్పం సాంచి బౌద్ధ శిల్పాల కంటే అతి ప్రాచీనమైనదిగా ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? ధరణికోట శాసనం ద్వారా తెలుస్తుంది. హ్యూయాన్స్తాంగ్ రచనల ద్వారా అశోకుడు ఆంధ్రదేశంలో నిర్మించిన స్తూపాలు ఏవి? శాలిహొండం శ్రీకాకుళం, అమరావతి గుంటూరు, ఆదుర్రు తూర్పుగోదావరి జిల్లాలో స్తూపాలు నిర్మించడం జరిగింది. 3వ బౌద్ధ సంగీతులో అంధకులు ప్రధాన పాత్ర పోషించారని ఏ గ్రంథం ద్వారా తెలుస్తుంది? కథావత్తు అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఆంధ్రదేశంలో అశోకుని శిలాశాసనాలు 2 కలవు. అవి ఏవి? ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. ఇవి కర్నూలు జిల్లాలో ఉన్నవి. శ్రీలంక ఆంధ్రదేశ సంబంధాల వలన ఆంధ్రదేశ బౌద్ధ మతానికి సంబంధించిన అనేక అంశాలు ఎందులో లిఖించబడ్డాయి? మహావంశం, దీపవంశాలు. ఆంధ్రదేశాన్ని గురించి ఆచార్య నాగార్జున గురించి తన రచనలలో గొప్పగా పేర్కొన్నవారు ఎవరు? తారానాథ్. ఇతను టిబెట్ చరిత్రకారుడు. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం. రాజులు వైదిక మతం పాటించినప్పటికీ రాణులు ఏ మతాన్ని ఆదరించారు? బౌద్ధ మతం. శాతవాహనుల కాలంలో మహారాష్ట్రలో ఏ గృహ చైత్యాలు నిర్మించారు? నాసిక్, కార్లే, కన్నేరి గుహలను నిర్మించారు. ఆంధ్రదేశంలో రాతిని తొలిచి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహలు ఏవి? గుంటుపల్లి గుహలు. శాతవాహనుల యుగంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధాచార్యుడు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం. ఎవరి కాలంలో మహాయాన బౌద్ధ మతానికి స్వర్ణయుగముగా పేర్కొంటారో? వీరపురుషదత్తుడు. యజ్ఞశ్రీ శాతకర్ణిని నిర్మించి ఇచ్చిన పారావత విహారమునకు వీరపురుషదత్తుని సైనికులు ఎవరు మరమ్మతులు చేయించారు? ఆనందుడు, బదంతుడు. విష్ణుకుండుల కాలంలో మొదటి గోవిందవర్మ భార్య మహాదేవి ఎక్కడ బౌద్ధ విహారాన్ని నిర్మించింది? ఇంద్రపాలానగరం. గోవిందవర్మ ఇంద్రపాల నగరంలో ఉన్న విహారానికి ఏ గ్రామాన్ని దానం చేశాడు? పెనకపార అనే గ్రామాన్ని దానం చేశాడు. ప్రముఖ బౌద్ధ మతాచార్యులు. 1. మహాదేవ భిక్షువు. ఆంధ్రాలో మొట్టమొదటి బౌద్ధ మతాచార్యుడు ఎవరు? మహాదేవ భిక్షువు. వైశాలిలో జరిగిన 2వ బౌద్ధ మత సంగీతులో పాల్గొన్నవారు ఎవరు? మహాదేవ భిక్షువు. వైశాలిలో బౌద్ధ మతం మొదటిసారిగా 2గా చీలిపోయింది. వాటి పేర్లు ఏమిటి? మహాసాంఘిక తెగ, స్థవిరవాదులు తెగ, లేదా వీరినే థేరవాదుల తెగ అంటారు. 2వ బౌద్ధ భిక్షువు బుద్ధఘోషుడు. ఆంధ్రాలో సవిరవాదం ప్రచారం చేసిన వారు ఎవరు? బుద్ధఘోషుడు. బుద్ధఘోషుడు యొక్క జన్మస్థలం ఏది? కోట నెమలపురి లేదా రాజుపాలెం. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. బుద్ధఘోషుడు హీనాయాన ప్రామాణిక గ్రంథమైన దేనిని రచించాడు? విశుద్ధి మగ్గ అనే గ్రంథాన్ని రచించాడు. బుద్ధఘోషుడు రచించిన మరొక గ్రంథం ఏది? చుల్లవగ్గ అనే గ్రంథాన్ని రచించాడు. బుద్ధఘోషుడు యొక్క సిద్ధాంతం ఏది? స్థరివివాద సిద్ధాంతం. 3. దిగ్నాగుడు. భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరు? దిగ్నాగుడు. దిగ్నాగుడు యొక్క గ్రంథాలు ఏవి? ప్రజ్ఞా పారామిత సంగ్రహం,
ప్రణయ సముచ్చయం. దిగ్నాగుడు యొక్క సిద్ధాంతం ఏది? యోగాచారవాదం, విజ్ఞానవాదం. 4 బుద్ధపాలితుడు యొక్క గ్రంథాలు ఏవి? మాధ్యమిక వృత్తి. బుద్ధపాలితుడు యొక్క సిద్ధాంతం ఏమిటి? ప్రాసంగిక సంప్రదాయం. 5 భావవివేకుడు యొక్క సిద్ధాంతం ఏమిటి? స్వతంత్ర సిద్ధాంతక తార్కికవాదం. భావవివేకుడు యొక్క రచనలు ఏవి? తర్కజ్వాల, కృతరత్న, ప్రజ్ఞాప్రదీప. 6 వసుబంధుడు రచించిన రచనలు ఏవి? ఆర్యదేవుని శతశాస్త్రానికి వ్యాఖ్యానం రాశాడు. అభిధమ్మ ఘోష అనే గ్రంథాన్ని రాశాడు. 7 ఆచార్య నాగార్జునుడు. మహాయాన బౌద్ధ మతాన్ని సంస్కరించేందుకు ఆచార్య నాగార్జునుడు దేనిని రూపొందించాడు? మాధ్యమిక దర్శనం. 4వ బౌద్ధ సంగీతికి హాజరైన వ్యక్తి ఎవరు? ఆచార్య నాగార్జునుడు. నాగార్జునుడు యొక్క మాధ్యమికవాదం, శూన్యవాదం కారణంగానే 4వ బౌద్ధ సంగీతలో బౌద్ధ మతం ఏ విధంగా చీలిపోయింది? మహాయానం హీనాయనంగా చీలిపోయింది. ఆర్యశృంగుడు, వసుబంధుడు దేనిని తీసుకొచ్చారు? యోగాచారాన్ని తీసుకువచ్చారు. మైత్రేయనాథుడు తీసుకొచ్చిన వాదం ఏది? విజ్ఞానవాదం. ఎవరు నాగార్జున కొరకు శ్రీ పర్వతంపై 1500 గదులతో మహావిహారం లేదా పార్వత విహారాన్ని నిర్మించారు? యజ్ఞశ్రీ శ్వేతకర్ణి. 8 ఆర్యదేవుడు. ఆచార్య నాగార్జున శిష్యుడు ఎవరు? ఆర్యదేవుడు యొక్క రచనలు ఏవి? చతుశతకం, శతశాస్త్రం, అక్షరస్కు, సూత్రాలంకార, చిత్తశుద్ధి ప్రకరణ అనే గ్రంథాలని రచించాడు. శతశాస్త్రానికి వ్యాఖ్యానం రచించినది ఎవరు? వసుబంధుడు. ఆర్యదేవుడు యొక్క సిద్ధాంతం ఏమిటి? మాధ్యమికవాదం. 9వ రచయిత అసంగుడు యొక్క రచనలు ఏవి? యోగాచార భూమి, అభిసామయ సముచ్చయం, తత్వ వినాచయ అనే గ్రంథాలని రచించాడు. అసంగుడు యొక్క సిద్ధాంతాలు ఏవి? విజ్ఞానవాదం. దీనినే విజ్ఞానవదిన్ అంటారు. మరొకటి యోగాచారవాదాన్ని రచించారు. 10 ధర్మకీర్తి. ఆంధ్రదేశంలో చివరి బౌద్ధ మతాచార్యుడు ఎవరు? ధర్మకీర్తి యొక్క రచనలు ఏవి? ప్రమాణ సముచ్చయం, న్యాయ బిందు. ధర్మకీర్తి యొక్క సిద్ధాంతం ఏమిటి? తర్కవాదం. ధర్మకీర్తి యొక్క గురువు ఎవరు? ఈశ్వరసేనుడు. ధర్మకీర్తి భావాలు ప్రఖ్యాత జపాన్ తాత్వికేతుడైన కాంటును పోలి ఉండే చేత ఇతనిని ఏ విధంగా పిలుస్తారు? కాంట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ధర్మకీర్తిని. ఆంధ్రదేశంలో బౌద్ధ వాదములు. మహాయానం. దీనినే మాధ్యమిక వాదం అని కూడా అంటారు. మహాయాన పితామహుడు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. మహాయానానికి కేంద్ర స్థానం ఏది? శ్రీపర్వతం. వజ్రయానం అనగా అర్థం ఏమిటి? తాంత్రిక విధాన పూజా పద్ధతి. వజ్రయానం రూపకర్త ఎవరు? ఆచార్య సిద్ధనాగార్జునుడు అని గుమ్మడి ధరుశాస్త్రం ప్రకారం. వజ్రయానం మత కేంద్రం ఏది? అమరావతి. టిబెట్లో వజ్రయానమును ప్రవేశపెట్టిన పద్మ సంబంధుడు ఆంధ్రాకు చెందిన వాడని ఏ సాహిత్యం ద్వారా తెలుస్తుంది? టిబెట్ సాహిత్యం. టిబెట్లో వజ్రయానమును బాగా ప్రచారం చేసిన వారు ఎవరు? శాన్స్టన్ గాపో అనే శాస్త్రవేత్త. ఆంధ్రదేశంలోని ప్రధాన చైత్తిక శ్రేణులు 5. అవి ఎక్కడ ఉన్నాయి? 1 పూర్వశైలి, అమరావతి లేదా ధర్నకోటలోను. 2 అపర శైలి, దీనిని శ్రీపర్వతం, నాగార్జునకొండ. ఇది 3 ఉత్తర శైలి, ఇది జగ్గయ్యపేటలోను. 4 రాజగిరిక, ఇది గుంటుపల్లి. 5 సిద్ధార్థిక, గుడివాడ దగ్గర ఈ చైత్తిక శ్రేణిలో ఉన్నవి. ఆంధ్రదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఏవి? అమరావతి, గుంటూరు జిల్లాలో బౌద్ధ స్తూపంను ఎవరు కనుగొన్నారో? కల్నల్ మెకంజీ 1797లో. అమరావతి మహాస్తూపంలో బుద్ధుడి ధాతువులను నిక్షిప్తం చేసినట్లు మంజుశ్రీ ఏ బౌద్ధ గ్రంథంలో పేర్కొన్నది? మూలకల్పం అనే గ్రంథంలో పేర్కొన్నది. 1927లో నాగార్జునకొండలో త్రవ్వకాలు జరిపిన విదేశీయుడు ఎవరు? లాంగ్ హార్ట్స్. నాగార్జునకొండను ఏ విధంగా పేర్కొంటారు? శ్రీపర్వతం లేదా విజయపురి. నాగార్జునకొండలో జరిపిన త్రవ్వకాలలో లభించిన ఆయక స్తంభం శాసనంలో ఏ పేరు ఉన్నది? సంబంధ దత దతుపవర పరిగహిత సత అనే పేరు ఉన్నది.
1892లో అలెగ్జాండర్ రే ఎక్కడ బౌద్ధ స్తూపాన్ని కనుగొన్నాడు? భట్టిప్రోలు, ఇది గుంటూరు జిల్లాలో ఉంది. స్తూపాలన్నిటిల్లో అతి ప్రాచీనమైన స్తూపం ఏది? భట్టిప్రోలు. భట్టిప్రోలు ప్రాంతం అసలు పేరేమిటి? ప్రతిపాలాపురం. బుద్ధుని అశ్వం అయిన కంటక పేరుతో బౌద్ధ స్తూపాన్ని ఎక్కడ నిర్మించారు? ఘంటసాల, కృష్ణా జిల్లాలో. చక్రవర్తి రూపాన్ని తెలియజేసిన మొట్టమొదటి మదాంత శిల్పం ఎక్కడ బయలుపడింది? జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. హీనయాన శాఖకు చెందిన చైత్యాలు, స్తూపాలు, విహారాలు ఎక్కడ బయలుపడినవి? తోట్లకొండ, విశాఖపట్నం జిల్లా. బుద్ధుని ధాతువులు, ఎముకలు, దంతాలు, భస్మం, తల వెంట్రుకలు ఎక్కడ లభించాయి? బావికొండ, శంకరవరం, అనకాపల్లి, బుద్ధన్నకొండ, విశాఖపట్నం జిల్లాలో లభించాయి. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏది? నేలకొండపల్లి, ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. గురు భక్త కొండపై ఒక బౌద్ధ రామం, ఒక చైత్యాలయము, ఒక స్తూపమును ఎక్కడ కనుగొన్నారు? రామతీర్థం, విశాఖపట్నం. ఆంధ్రదేశంలోని ఏకైక దివ్య స్తూపం ఏది? ఆదుర్రు, ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. యెహోవాల శాంతమూలన కాలం నాటి శాసనం ఎక్కడ బయలుపడింది? గుమ్మడి దర్రు శాసనం, ఇది కృష్ణా జిల్లాలో. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఏవి? గోలి, కేసినపల్లి, రెంటాల అనే బౌద్ధ క్షేత్రాలు కలవు. గోలీలో క్రీస్తు శకం 1926లో చిన్న స్తూపాన్ని ఎవరు కనుగొన్నారు? డాక్టర్ డోబ్రాయల్. బౌద్ధ స్తూపం 2 అంతస్తులతో కొండపై నిర్మించడం ఎక్కడ జరిగింది? చందవరం, ప్రకాశం జిల్లాలో. ప్రాచీన బౌద్ధ మత క్షేత్రం మరియు స్తూపాలు ఎక్కడ లభించాయి? రామగుండం, విజయనగరం జిల్లాలో. బుద్ధుని ధాతు గర్భస్తూపం ఎక్కడ ఉన్నది? మరియు హీనయానం, వజ్రయానం, కాలచక్రాయనములు ఎక్కడ ప్రసిద్ధి చెందినవి? శాలిహొండం, ఇది శ్రీకాకుళం జిల్లా. వైశాఖ పూర్ణిమ నాడు జరుపుకునే ఎంతో పవిత్రమైన పండుగ ఏది? బుద్ధ పౌర్ణమి. ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాల గురించి ఈ వీడియోల్లో తెలపడం జరిగింది. ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.